రైతు మహిళా సంఘాల బలోపేతానికి కట్టుబాటు శిల్ప సంస్థలను సందర్శించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహా పలు సహకార రైతు సంస్థలను సందర్శించి వాటి కార్యకలాపాలను పరిశీలించారు. శిల్ప సూపర్ మార్కెట్, శిల్ప మహిళా సహకార్, శిల్ప రైతు సమాఖ్యతో పాటు నంది రైతు సమాఖ్యలను ఆయన సందర్శించి సభ్యులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలు, రైతు సమాఖ్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారమని పేర్కొన్నారు. స్వయం ఉపాధి సహకార వ్యవస్థల ద్వారా గ్రామీణ మహిళలు, రైతులు ఆర్థికంగా ఎదగాలి అని ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు. సంస్థల పనితీరును ప్రశంసించిన మంత్రి భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేందుకు అవసరమైన సహకారం అందిస్తాము అని హామీ ఇచ్చారు. సభ్యుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొడుకు లేదన్నారు. స్థలం కోసం కదన్నా మీరు స్థలం కాస్ట్ స్థలం తీసుకున్నా బొడ్డుకున్నాడు కదా ఇప్పుడు సైజ్ ఇచ్చాడు కాల్ చేశాడు అదే చైర్మన్ చూసారు కదా మైన ఈఎంఐ ఇది 2 షాపులు కలిపి 5,000 పొలం కూడా పెట్టుకుంటే చేస్తుంటారు మీరు. ఎవరు మీరు ఎవరు అదే పని ఎంతమంది వస్తారమ్మా? ఎంతమంది ఉన్నారు? లోన్ తీసుకుంటే ఎంతమంది ఉన్నారు? 18,000 మంది ఉన్నారు. గ్రూప్ చైల్డ్ కదా, నాట్ లెస్ ఎక్సైడ్ 20,000. తీసుకొని ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, 20,000 తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ 5,000 ఇప్పుడు ఈ మంత్ నుంచి 25 స్టార్ట్ చేస్తారు. మాకు ఊళ్ళకు ఆయన చైర్మన్ ఏమని అంటే మాకు బాడీలు తక్కువ ఉన్నాయి, 2,000 రూపాయలు ఉన్నాయి, బాడీలు పెట్టుకొని అడిగడం జరిగింది. సరే ఇక్కడ ఏ వ్యాపారం చేస్తారో చూస్తాము, సరే ప్రొవిజన్స్ పెట్టారు, దాని గురించి మాట్లాడాల్సి కలిగింది. అది జరుగుతా ఉంది. ఇప్పుడు మంచి పని చేసి మంచి, చెడు పని చేసి చెడు అంటాము. కాబట్టి దాని గురించి మాట్లాడడానికి రాలేదు. అదే వాళ్ళు అమ్ముకుంటారు, వ్యాపారం పెట్టినాడు. ఎవరు శిల్పమూలికి సంబంధం ఉన్నాయి, శిల్ప కొడుకు సంబంధం ఉన్నాయి. ఎందుకు ఆయన పేరు చెప్తున్నారు? పాపం ఆయన రాజకీయాలు ఉన్నారు, చెడు తీసుకొచ్చి పెట్టారు. ఆయన పేరు మీద ఎవరు తీసుకొచ్చి పెట్టుకున్నాడు, ఆయన కడుతున్నారు. వీళ్ళు ఆయన మాకు బాడీ తక్కువ ఉంది, 2,005 రూపాయలు ఉన్నాయి షాపుకు, మీరు ఈరోజు ఇప్పుడు కనీసం 15,000 20,000 బాడీ వస్తుంది, మీరు కోర్టు నుంచి కూడా డైరెక్షన్ వచ్చింది యాక్షన్ చేయమని. మీరు కాబట్టి మీరు యాక్షన్ పాల్గొని తీసుకోండి. ఇబ్బంది ఆయన వ్యాపారం పెట్టుకున్న వ్యాపారం గురించి మాట్లాడాలి, అదేదో లోన్లు పెట్టుకున్నా, అది అదే సొంత పని ఎవరితో అది, దాంతో మనం చెప్పదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. అది బిజినెస్ చేసుకుంటున్నారు, బిజినెస్ పెడుతున్నారు, అదేదో అచ్చలు ప్రజలు పంపుతా ఉన్నారు. నాకు తెలుసు దాని విషయం. బ్యాంక్ కూడా ఉంది, ఆ బ్యాంక్ లో కూడా లోన్ ఇస్తారు 27,000 గురించి చెప్పి, దాని గురించి ఆలోచన లేదు. నాకు ఏమైనా పెట్టుకోండి, మాకు బాడీ కావాలా? ఈ రోజుల్లో మాకు 2,500 రూపాయలు బాడీ సరిపోదు. ఇప్పుడు ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి స్థలము, నాది కాదు, ఈయనది కాదు, ఎవరిది కాదు. ఎవరైతే మాట్లాడుతున్న టీవీలో వాళ్ళకందరినీ ప్రభుత్వ స్థలము. ఇవాళ ఈయన ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, ఇంకో భవిష్యత్తు ఇంకోటి ఉండొచ్చు. కాబట్టి మేము బాడీ పెంచమని చెప్తున్నాం. కోర్టు నుంచి కూడా ఆదేశాలు ఇచ్చారు. బాడీగా చేసుకునే పనిని, వ్యాపారాన్ని మేము కృషి చేయడం దర్శకులు దాని గురించి అవసరం. బ్యాంకులు పెట్టుకుని మళ్ళించుకుంటారు. అదేవిధంగా ప్రొవిజన్లో మేము అందరూ ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. మీ సేవల గురించి మేము మాట్లాడము, మీ సేవలు మాకు అవసరం లేదు.
దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. మాకు మీరు ఆలోచన చేసేటప్పుడు మీడియా వారు కాబట్టి దాని గురించి మీరే ఆలోచన చేసి దాంతో పాటు మాట్లాడండి. చర్మం శత్రువు కాదు కదా, మనకి శత్రువా? నేను శత్రువు కాదు, మీరు శత్రువు. రాజకీయాలు ఉండొచ్చు, మీకు తెలుసా, నేను తెలుసా. కానీ మీకు ప్రభుత్వానికి లాభం కావాలా? ప్రభుత్వంతో సంబంధించింది ఇది, ప్రభుత్వానికి సంబంధించిన గోడౌన్ ఇది, మార్కెట్ యార్డ్ అనేది. అటు దానికి ఎట్లా ఇంప్రూవ్ వాళ్ళకు ఇప్పుడు ఇందాక చెప్పాడు, మిర్చి గోడౌన్లకు రాకుండా, ఇక్కడ మార్కెట్ రాకుండా గోడౌన్లు పెట్టుకుంటారు. దాన్ని కూడా విజిలెన్స్ అధికారులు రైట్ చేసి గోడౌన్లు పెట్టకుండా రైతులు తీసుకొచ్చి పెట్టాలా, సెస్ కట్టాలా.